దయచేసి మోకళ్ళండి, కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమానముకుని మా ప్రియ పరలోక తండ్రి, ఈ బంగారు పానకు వందనములకు దాసు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మధ్యకాల సమయంలో ప్రభా నీ పాసనకి మరొక పర్యాయం రావడానికి ఇచ్చిన నీ కృపను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, సీనియర్స్గా నీ పిల్లలు ప్రభా సమకూడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభా మరాయణ సమయం నీది ప్రభా, నీ పిల్లల యొక్క సమయం దొంగిలించక నీ కృపను నాకు అనుగ్రహించు. నన్ను కూడా నీ సిలుచాటం మరుగుపరచుము. నీ పిల్లలతో మీరే మాట్లాడుతున్నాము. ఈ లెసన్ ద్వారా తమ జీవితాల్లో ప్రభా నిజమైన దేవుడిగా మీరు వారు మిమ్మల్ని గుర్తెరిగినట్లుగా సహాయపడుతున్నాము. సాతాను వారిని కార్యం చేయము ప్రభా. ఇటు అటు చూసే మనసు తండ్రి, చంచలమైన మనసు లేక స్థిర మనసు కలిగిన వారై ప్రభా మరి గ్రహించే మనసు, వినగల చెవులు, చూసే కళలను నీ పిల్లలకి అనుగ్రహించు. వారు కూడా తండ్రి మీరు నిజమైన దేవుడిగా రక్షకుడిగా మీరు ఉన్నారని వారు ఎన్నట్లుగా రక్షణ మార్పులు పొందినట్లుగా, నిశ్చితమైతే వారు కూడా బాప్స్ పొందినట్లుగా, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేయమన్నట్లుగా సహాయం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఇట్లు మా సమయం దీనికరిగా ఆసుకొని మార్చము, దీవించి ఆస్వాదిస్తున్నాం. మా ప్రభువును రక్షకును నా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? ఉదయకాలం మీరు ఒక లెసన్ విన్నారు కదా, విన్నారా ఏం లేదా? ఉదయకాలము మనం ఒక లెసన్ విన్నాం. దాని పేరు ఏం పేరు చెప్పండి? దానియేలు. మంచిదే. అయితే లెసన్ పేరు ఏం పేరు? మొదటి పాఠం ఏం పేరు దేవు? నలుగురు యవనస్తులు పరీక్షించబోట. నలుగురు యవనస్తులు ఏం పేరు లెసన్ పేరు? నలుగురు యవనస్తులు పరీక్షించబోట. ఇప్పుడు మనము ఈ మధ్యకాల సమయంలో రెండవ లెసన్ వింటాం. ఏంటి? రెండవ లెసన్ విందాం. ఈ రెండవ లెసన్లో ఏముంది అని అంటే దేవుని జ్ఞానము. ఎవరి జ్ఞానం? ఏ జ్ఞానం అంటే ఇది? దేవుని జ్ఞానం. చూడండి, మనం వింటూ వచ్చాం ఉదయకాలం. వినయ్, ఇది కొంచెం సౌండ్ పెట్టరా. ఉదయకాలం మనం విన్నాం. ఏం విన్నాం? దేవుని ప్రజలు పాపం చేశారు. మరి ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ప్రవచించిన విధానంగానే దేవుడు తన పిల్లలను ఆయన బానిసత్వానికి పంపించాడు. బానిసత్వంలో మరి చాలామంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మరి ఒక నలుగురు యవనస్తుల గురించి మనం ఉదయము మరి ఒక పాఠంగా మనము తెలుసుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు కూడా ఆ నలుగురు యవనస్తుల గురించి రెండవ పాఠంగా దేవుని జ్ఞానం గురించి మనము తెలుసుకుంటాం. చూస్తూ వచ్చినట్లయితే రాజు అయిన నెబుకద్నెజరు యొక్క రెండవ సంవత్సరం. ఏ సంవత్సరం అంటే ఇశ్రాయేలు ప్రజలను అందరినీ బానిసత్వంగా తీసుకుపోయిన తర్వాత రెండవ సంవత్సరము జరిగిన సంగతి. ఏం జరుగుతూ ఉంది అంటే ఆయన రోజులాగానే నిద్రపోయాడు. మరి నిద్రపోతే నిద్రలో ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? ఎంతమంది కళలు వస్తాయి? పిల్లలు చేతులు ఎత్తండి. చిన్నపిల్లలకైనా, వృద్ధులకైనా, నడివయసు గలవారైనా, యవనస్తులకైనా, ఎవరికైనా కళ వస్తుంది. అయితే కొన్నిసార్లు ఏంటి అని అంటే మనకు ఒక 70% లేకపోతే ఒక 50%
కళ గుర్తుకుంటుంది. ఉంటుందా ఉండదా? ఒక్కోసారి మనం ఏం చేస్తాము, ఆ కళని పూర్తిగా మర్చిపోతాం. అయితే కళ కన్నాము, తర్వాత దాన్ని మర్చిపోయాము అని అంటే మనకు మనసులో ఏమనిపిస్తుంది? సంతోషం ఉంటుందా? బాధ అనిపిస్తుంది. మనకు మనసులో ఏముంటుంది? బాధ ఉంటుంది. అలాగనే ఒకరోజు రాజైన నెబుకద్నెజర్ కూడా ఒకరోజు ఏం చేశాడంటే, ఒక రాత్రి ఒక కళ కన్నాడు. ఏం కన్నాడు? ఒక కళ కన్నాడు. అయితే ఉదయం లేచేసరికి తన కళ ఆయన మర్చిపోయాడు. తన కళ ఆయన మర్చిపోయినాడు. మర్చిపోయేసరికి రాజుకి ఇక సంతోషం ఉంటుందా? ఉండదు. రాజు చాలా దుఃఖంతో ఉన్నాడు, చాలా విచారంగా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఏమని బాధపడతా ఉన్నాడంటే, తాను దేని గురించో కలగన్నాను, ఆ కళ నేను మర్చిపోయినాను. అయితే ఆ కళ చాలా భయంకరమైనదే. ఆ కళ చాలా భయంకరమైనదే. దానిలో ఆ కళలో ఉన్న భయము తన హృదయంలో ఉంది. ఆ కళలో చూసిన భయము తన హృదయంలో ఉంది. కానీ దాన్ని ఆయన ఏ భయమో తనకది తెలియదు. కాబట్టి దానియేలు అనుకున్నాడు, క్షమించండి, నెబుకద్నెజర్ అనుకున్నాడు, అరే నేను ఈ కళను నేను మర్చిపోయాను, ఈ కళ నేను మర్చిపోయాను అని అనుకున్నాడు. అనుకొని అయితే మనం ఉదయం విన్నాం కదా, అయితే నెబుకద్నెజర్ దగ్గర చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఎవరున్నారు? చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది జ్ఞానులు ఉన్నారు. పదులు కాదు, వందల సంఖ్యలో ఆయన దగ్గర జ్ఞానులు ఉన్నారు. ఇంతమంది జ్ఞానులు ఉంటే ఇప్పుడు రాజు హృదయంలో ఏముంటుంది? ఒక నెమ్మది ఉంటుంది. ఏమనుకున్నాడంటే, మంచిదే, నేను కళ మర్చిపోయాను, అయినా నాకు దిగులు లేదు, ఎందుకంటే నా దగ్గర ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే దాన్ని కనిపెట్టేస్తారు. కొన్ని పర్యాయములు పోలీసులకు ఒక మంచి టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే, మీరు అబద్ధం ఆడుతున్నారా, నిజం చెప్తున్నారా, వారు మిమ్మల్ని చూడగానే చెప్పేస్తారు. ఎందుకు? మీ ముఖ కవలికలను బట్టి, మీరు మీ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు మిమ్మల్ని వెంటనే గెస్ చేస్తారు, మీరు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా. అట్లాగానే అనుకున్నాడు, వీళ్ళు కూడా నా దగ్గర ఉన్న జ్ఞానులు కూడా చాలా జ్ఞానం కలిగిన వారు, వాళ్ళకు ఎన్నో మరి విషయాలు తెలుసు. కాబట్టి నా ముఖం యొక్క వికారాన్ని చూసి నా మనసులో ఉన్న బాధను వారు కనుక్కుంటారు, నా హృదయంలో ఉన్న బాధను వారు కనుక్కుంటారు అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, జ్ఞానులందరినీ ఆయన పిలిపించాడు. చూడండి, ఎవరిని పిలిపించాడు? జ్ఞానులందరినీ పిలిపించాడు. రండి రండి, మీతో నాకు చాలా పని పడింది, అర్జెంటుగా అందరూ వచ్చేయండి, మీతో నాకు చాలా పని పడింది అని పిలిచాడు. పిలిస్తే జ్ఞానులందరూ వచ్చారు. రాజు చిరంజీవివును గాక అన్నారు. ఏమన్నారు? రాజు చిరంజీవివును గాక, రాజా మీరు చాలా కాలం బ్రతుకుతారు, చాలా కాలం మీరు మరి సంతోషంగా మీ రాజ్యాన్ని మీరు పరిపాలిస్తారు, మీ రాజు వంటి రాజు ఎవరు లేరు అన్నట్టుగా ఆయన పొగుడుతూ అన్నారు. సరే రాజా, ఎందుకు మీరు బాధగా ఉన్నారంటే వాళ్ళందరూ అడిగారు. అడిగితే అప్పుడు రాజు అన్నాడు, నేను ఒక కళ కన్నాను, అయితే ఆ కళను నేను మర్చిపోయాను. అయితే వాళ్ళు అన్నారు, రాజా నువ్వు కానీ ఆ కళ చెప్తే ఆ కళ భావం ఏంటో మేము చెప్పేస్తాం అన్నాడు. అయితే రాజు అంటా ఉన్నాడు, నేను కళను మర్చిపోయాను, అయితే మీరు నాకేం చేయాలా? కళను చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలి, రెండు చెప్పాలని అడిగినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళంటా వచ్చారు, అయ్యా మా చేత ఇది అవ్వదు, ఇది దేవతల వల్ల దేవుళ్ళ వల్ల అవుతుందే కానీ ఒక మనుషుని వల్ల ఈ పని మాత్రము అవ్వదు. మేమంతా ఎవరము? జ్ఞానులమే. అయితే మేమెవరము? మనుషులం, మాకంత జ్ఞానం లేదు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే అప్పుడు రాజు కోపం వస్తుంది. అవును కదా, వీళ్ళు మనుషులు కదా అని రాజు అనుకోవడం లేదు. రాజుకు చాలా కోపం వచ్చి ఏమంటున్నాడంటే, మీరు కాలాహరణం చేస్తున్నారు, సమయాన్ని మీరు పొద్దుపుచ్చుతున్నారు, కాలం గడిపేస్తున్నారు, నాకు
ఒక మాటలు చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే మీరు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఆ కళను దాని భావను మీరు చెప్పకుంటే మీరందరూ నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని అందరినీ చంపుతానన్నాడు. ఎంతమందిని? మిమ్మల్ని అందరినీ చంపుతానన్నాడు అని ఒక శాసనం పుట్టించాడు. ఏం చేశాడు ఆయన? ఒక శాసనాన్ని తయారు చేశాడు. తయారు చేసి దాన్ని రాజ్యమంతటా వ్యాపింపజేశాడు. అంత మాత్రమే కాదు, రాజనగర్లో ఉన్న వారందరికీ కూడా, మరి జ్ఞానుల ఇంట్లలో కూడా అందరికీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వస్తే అంతలో అదే వార్త ఒక చోటికి బయలుదేరింది. ఎక్కడ అంటే ఆ, ఎక్కడికి? దానియేలు అతని స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఎవరున్నారంటే ఈయన పేరు అర్యోకు. ఏం పేరు ఆయన పేరు? అర్యోకు అంటే ఎవరంటే ఆయన రాజు దేహ సంరక్షకులకు అధిపతి. ఎవరైనా దేహ సంరక్షకులు అంటే మీకు అర్థం అయ్యే భాషలు చెప్పాలంటే బాడీ గార్డ్స్ ఉండరా? ఎలా పిల్లలు మీకు తెలుసు కదా, మన దేశంలో మంచి సెక్యూరిటీ ఏముందిరా? జెడ్ కేటగిరీ అంటే ఫుల్ టైట్ సెక్యూరిటీ. చూసారా మీరు? అప్పుడప్పుడు ప్రధానమంత్రికి ఉంటుంది, అవునా కదా? ముందు వెనక కార్లు ఉంటాయి, అందరు నల్ల సూట్లో ఉంటారు, పెద్ద హడావిడి ఉంటుంది. ఈ అరేవేస్ కూడా చాలా హైలీ సెక్యూర్డ్ విభాగానికి అధిపతి. ఆయన చెప్తా ఉన్నాడు, దానియేలు దగ్గరికి పోయి కూడా దానియేలు ఆయన అడుగుతా ఉన్నాడు, ఏంటి హడావుడి రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎందుకు అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు, తలకిందులు అయిపోతున్నారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదు, సంగతి ఇది, రాజుగారు ఒక కల కన్నారు, కల మర్చిపోయారు. అయితే జ్ఞానులందరూ కలిసి ఏం చేయాలా? కళ చెప్పాలి, కళ భావం చెప్పాలన్నారు. అయితే జ్ఞానులు కూడా ఒక మాట చెప్పారంట. ఏం చెప్పారు? అయ్యా, మనుషులు ఎవరు ఇది చేయలేరు, ఇది ఎవరు చేస్తారు? దేవతలు దేవుళ్ళు మాత్రమే చేస్తారన్నారు. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, మరి వాళ్ళు కూడా దేవతలు దేవుళ్ళు అనబడేవారు వాళ్ళకు కూడా ఉన్నారు కదా, లేరా? ఆ దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు. అయితే దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు, వాళ్ళు ఆ దేవుళ్ళను దేవతలను వాళ్ళు కూడా మొక్కుతున్నారు. అయితే మొక్కుతుంటే వాళ్ళకి ఏం రాలేదు? జ్ఞానం రాలేదు. వాళ్ళ దేవుణ్ణి దేవతలను వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు లేదా? మొక్కుతున్నారు, కానీ వాళ్ళకి ఏం రాలేదంట? జ్ఞానం లేదు. వాళ్ళు పైగా అంటా ఉన్నారు, ఇది మా దేవునికే తెలియాలా. ఇదేంటి, ఎవరికి తెలియాలా? మా దేవునికే తెలియాలా, మాకైతే తెలియదు అన్నారు. అయితే మన దేవుడు కూడా ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు. మన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు. అయితే ఇక్కడ వెంటనే ఏం చేశాడంటే, దానియేలు హడావుడిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అర్యోకుని అడిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. చెప్పాడు, రాజా, మీరు కానీ నాకు కానీ ఒక అవకాశం ఇస్తే మర్మము బయలుపరచు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడంట? ఆయన మర్మాలన్నీ బయలుపరిచే దేవుడు. ఏ దేవుడు? ఆ దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఆయన చెప్పే దేవుడు, చాలా గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నాకు చెప్తాడు, నేను నీకు చెప్తానన్నాడు. అయితే అది వరకే నెబుకద్నెజర్ అందరిని అడిగాడు కదా, అడిగిపోయి విసిగిపోయి, సరేలే నీకు ఒక అవకాశం ఇస్తాను చూద్దాం అన్నట్టుగా వదిలేశాడు. ఏం చేశాడు? నీకు కూడా ఒక అవకాశం నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మరి దానియేలు ఏం చెప్తూ వచ్చాడు? పరలోకమందున్న దేవుడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు తను వెళ్ళి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. తన స్నేహితుల దగ్గరికి వెళ్తే తన స్నేహితులందరూ కలిసి ఒక పని చేశారు. చూడండి ఏం చేశారు? ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? వెరీ గుడ్. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, రాజు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏంటి ఆజ్ఞ? రాజు ఏమో కళ మర్చిపోయాడు, చెప్పకపోతే మమ్మల్ని అందరినీ చంపుతాడు, మమ్మల్ని బ్రతికించి ఈ దేశం దూసుకొచ్చి ఉదయకాలం విన్నాం కదా, ఆహారంలో మేము పాస్ అయ్యి, అవునా కదా, పాస్ అయ్యి ఇంత దూరం వచ్చి తిరిగి మళ్ళీ ఇప్పుడు మేము చనిపోవడానికేనా?
నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు కదా, నువ్వు జ్ఞానము నీ యొద్ద ఉంది అని చెప్పేవు కదా, జ్ఞానం కలిగిన దేవుడు కదా, ఆ జ్ఞానంతో నువ్వు మాకు సహాయం చేయి అని వారు దేవుణ్ణి ప్రార్థించారు. దేవుని ప్రార్థిస్తే దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? చెప్పండి. యేసుప్రభు అనే దేవుడు నిజమైన దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. యేసుప్రభు ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే బైబిల్ చదివితే మాట్లాడతాడు, మరి దేవుని ఇంటికి వస్తే మాట్లాడతాడు, పాస్టర్ గారి ద్వారా మాట్లాడతాడు, సండే స్కూల్ టీచర్ ద్వారా మాట్లాడతాడు, ఇంకా తోటి బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఎప్పుడూ మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి ఈ మాట్లాడే దేవుడు వారితో మాట్లాడా? ఖచ్చితంగా వారితో దేవుడు మాట్లాడి దేవుడు దానియేలుకు ఆ దర్శనాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. వెంటనే దానియేలు ఏం చేస్తూ వచ్చాడంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్తూ వచ్చాడు. ఏం చెప్పాడంటే, అయ్యా రాజా, మీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో చూడండి, ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనపడింది. అంటే ఒక పెద్ద విగ్రహం. మీకేం కనపడింది? ఒక పెద్ద విగ్రహం కనపడింది. ఆ యొక్క విగ్రహం యొక్క తల ఏంటి? తల దేంతో ఉందంటే బంగారుతో చేయబడింది. దేంతో చేయబడింది? తర్వాత దాని యొక్క భుజములు, దాని యొక్క రొమ్ము అంటే దాని చెస్ట్ దేంతో చేయబడినాయి? వెండితో చేయబడింది. చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? రాజా, మీరు బాగా ఆలోచనలో ఉండి నిద్రపోయారు. నిద్రపోతే నిద్రలో మీకు ఒక గొప్ప బొమ్మ కనపడింది, చాలా పెద్ద బొమ్మ కనపడింది. ఆ యొక్క బొమ్మ యొక్క తల ఏమో బంగారుది, దాని భుజములు, దాని యొక్క రొమ్ము ఏమో వెండివి. తర్వాత దాని ఉదరం అంటే దాని కడుపు, తర్వాత దాని థైస్, దాని తొడలు దేంటివంట? ఇత్తడివి. దేనివి? ఇత్తడివి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. తల ఏమో బంగారుది, షోల్డర్స్ ఏమో, కడుపు తొడలేమో ఇత్తడివి. తర్వాత దాని మోకాళ్ళు, నీస్ ఏమో ఇనుపవి. ఏంటివంట? దాని యొక్క మోకాళ్ళు ఏమో దేనివంట? ఇనుపవి. తర్వాత దాని పాదములేమో ఒక భాగం అంటే 2 parts, ఒక భాగమేమో ఇనుము, ఒక భాగమేమో మట్టి, రెండు కలిపి దాని పాదాలు తయారు చేశారు. చెప్తూ ఉన్నాడు. తల ఏమో బంగారుది, భుజములు వెండివి, కడుపు తొడలేమో ఇత్తడివి, మోకాళ్ళేమో ఇనుమువి, దాని పాదములేమో మట్టి ఇనుము కలిసి తయారు చేసినారు. అయితే ఆ ప్రతిమ మీద ఒక చిన్న రాయి వచ్చి పడింది. ఏం పడిందంట? ఒక చిన్న రాయి వచ్చి పడింది. పడగానే ఈ ప్రతిమలో ఉన్న బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి అన్నీ బాగా దంచబడినాయంట. దంచబడి గాలికి ఒక పొట్టులాగా ఎగిరిపోయినాయంట. ఏమైపోయినాయంట? ఒక పొట్టులాగా ఎగిరిపోయాయి. ఎగిరిపోయిన తర్వాత ఆ రాయి పడిన రాయేమో చూస్తే మహాపేద రాయిలాగా మారిపోయింది అని చెప్పాడు. చెప్తే రాజు హృదయంలో, ఆయన ముఖంలో ఎంత సంతోషమో. ఎందుకు? అరే నేను ఇదేరా కలగన్నాను. రాజుకు చెప్తా ఉంటే దానియేలు రాజుకు చెబుతా ఉంటే రాజు హృదయంలో సంతోషం పొంగిపోతుంది. ఎందుకు? ఒకటి వెంట ఒకటి రాజుకి ఏమవుతుంటాయి? ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. చాలా సంతోషపడతా ఉన్నాడు. కళ ఇదేనే కదా రాజా అంటే, అవును అదే. తర్వాత బావుని చెప్పాడు, అయ్యా మీరు బంగారు వంటి వారు. ఎవరు? మీరు బంగారు వంటి వారు. మీకు ఈ భూమి మీద అంతటి మీద మీకు అధికారం ఇవ్వబడింది. జంతువులు, పశువులు, మనుషులు అందరిని మీరు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మీరు మహారాజువు. మీ తర్వాత ఇంకా రాజ్యం తర్వాత రాజ్యము అలా 4 రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాల తర్వాత అన్నీ ఒక్కొక్కటి మరి అంతరించిపోతాయి. చివరిగా ఒక రాజ్యం వస్తుంది. అది ఏ రాజ్యం? అది దేవుని రాజ్యం. ఆ రాజ్యం ఎవరిది? అది పొంది ఉన్న వారికి తప్ప మరి ఎవ్వరికి తెలియబడని రాజ్యము, ఆ దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది అని చెప్పినాడు.
చెబితే వెంటనే రాజు ఏం చేశాడు చెప్పండి, చూసారా? ఏం చేస్తున్నాడు రాజు? రాజు వాస్తవానికి రాజు సింహాసనంలో కూర్చుంటే సైనికులు కావచ్చు, రాణి కావచ్చు, ఇంకా వేరే దేశపు రాజులు కావచ్చు, ఏం చేయాలి రాజుకు? ఆయన సింహాసనంలో కూర్చుంటే ఇతర రాజులైనా సరే, ఎవరైనా సరే ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేయాలి. అయితే ఇక్కడ చూస్తే ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు? రాజే దానియేలుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? తన దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళెవ్వరి దగ్గర లేని జ్ఞానం. తన దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళెవ్వరి దగ్గర లేని జ్ఞానం. తన దేశంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ దగ్గర, దేవతల దగ్గర, ఎవరి దగ్గర లేని జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దానియేలు దగ్గర ఉంది. నేను రాజును కదా, నేను సాష్టాంగపడితే నా ఘనత, నా మర్యాద ఏమవుతుందో అనుకోలేదు. ముగ్ధుడైపోయాడు. సంతోషంలో ఆయన పాదముల మీద పడిపోయాడు. ఆయన సన్మానించాడు. నీ దేవుడే దేవుడు అన్నాడు. ఎవరి దేవుడు? నువ్వు బానిసవు అని అనలేదు. ఏమనలేదు? నువ్వు బానిసవు, నేను రాజును, నేను ముఖ్య దేవుడు అనలేదు. నీ దేవుడే నిజమైన దేవుడు. ఏ దేవుడు నిజమైన దేవుడు? కొన్నిసార్లు మనం ఉంటాం, ఎవరైనా గొప్పోళ్ళు ఉంటే వాళ్ళ మాట ఏంటారా అయినారా? అదే మనమైతే ఏమంటాం? అట్లేం లేదు రాజా, మీ దేవుడే మా దేవుడు అంటాం. అనమా? ఎవరైనా మనకంటే ఇప్పుడు మీ సార్ వాళ్ళు వచ్చారనుకోండి, మీ కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చరర్ వచ్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిలిచారు అమ్మాయిలు, రండ్రా పిల్లలు ఇటు రండి, బొట్టు పెట్టుకుంటే అంటే ఏమంటారు? పెట్టుకొని తుడుచుకుంటే ఏమవుతుంది అంటారు. తినండ్రా ప్రసాదం అంటే ఏం చేస్తారు? నోట్లో పెట్టుకొని పడేస్తే ఏమవుతుంది అంటారు. ఎందుకు? వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి లోబడి ఉండాలి అని ఏం చేస్తారు? మీరు లోబడతారు. అయితే దేవుడు మనల్ని అందరికంటే పైవానిగా మనల్ని ఉంచుతాడు. రాజు కంటే పైవానిగా. ఎవరికంటే పైవానిగా? ఎందుకు? దానియేలు తన స్నేహితులు ఎవరితో వారు కలిసిగా ఉన్నారు? వారు దేవునితో వారు కలిసి ఉన్నారు. వారు ఎవరితో కలిసి ఉన్నారు? దేవునితో కలిసి ఉన్నారు. వారు దేవునితో మాట్లాడువారిగా ఉన్నారు. అందుకే దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారికి కావలసిన ఆ యొక్క అవసరమైన సంగతిని దేవుడు వారికి బయలుపరిచాడు. కానీ అనేక పర్యాయములు మనము, నువ్వు, నేను, మనమందరము ఏదైనా మనకు అవసరం ఉందనుకోండి, ఏం చేస్తాం? ఎవరితో చెప్తాం? ఎవరితో మాట్లాడతాం? దేవుడితో మనం మాట్లాడతామా? దేవుని మనం అడుగుతామా? అడగలేం. ఇక్కడ కూడా చూడండి, చాలా పర్యాయములు మనుషులందరూ దేవునితో మాట్లాడలేని వారిగా, దేవునికి దూరమైన వారిగా, దూరంగా ఉన్నారంట. ఎందుకంటే మానవుని యొక్క స్వభావము పుట్టుకతోనే పాప స్వభావం. దేవుడు మానవుల్లోని పాపంను ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు. మన పాపములు ఆయన తన రక్తంతో కడుగుతాడు. చూడండి పిల్లలు, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే, మీ మనసు ఏదైతే చెబుతుందో, మీ మనసు ఏం చెప్తుంది? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, చెడ్డగా చూడొద్దు, చెడ్డగా జీవించవద్దు, ఇది తప్పు అని నీ మనసు చెప్తుంది. అదే బైబిల్ మాటలో చెప్పాలంటే ఆజ్ఞ. ఏంటి? ఆజ్ఞ. నీ మనసు నిన్ను ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం అంటే అందరూ చనిపోయే చావు కాదు, రెండవ మరణం, అగ్నిగుండం, నరకం. అయితే మన దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడు పరలోకం మన కొరకు చేశాడు. ఎవరి కోసం చేశాడు? పరలోకం ఎవరి కొరకు చేశాడు? మన కొరకు దేవుడు పరలోకం చేశాడు. అయితే దేవుడు సైతాన్ కొరకు ఏం చేశాడంట? నరకాన్ని చేశాడు, పాతాళం చేశాడు. కాబట్టి సైతానికి బాధ, దుఃఖం. ఎందుకు? వాడు నరకం పోతున్నాడు, మనమేమో పరలోకం పోతున్నాం. అందుకని వాడు ఏం చేస్తాడంటే, ఈ లోకంలో మనం ఉండగానే మనల్ని చెడ్డవానిగా మారుస్తాడు. దేవునికి మనల్ని దూరంగా తీసుకెళ్తాడు. దేవుడితో మనల్ని మాట్లాడనీయకుండా చేస్తాడు. దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయనీయకుండా చేస్తాడు. దేవునికి మన సమయాన్ని ఇవ్వనీయకుండా చేస్తాడు. ఇంకా ఈ లోకంలో బాగా ఇష్టానుసారంగా
ఎంజాయ్ చేయమని వాడు మనకు చెప్తాడు. ఎప్పుడైతే మనం వాని మాట వింటామో, ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో, అప్పుడు మనం తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. యేసుప్రభు ఉండే చోటు పరలోకానికి మనం వెళ్ళలేం. అక్కడ అది ఎంతో బంగారు రాజ్యం. అక్కడ ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అయితే అటువంటి బంగారు రాజ్యానికి నువ్వు నేను పోవాలి అని అంటే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఎవరెందు విశ్వాసం ఉంచాలి? యేసుప్రభు నువ్వు నిజమైన దేవుడివి, నా కొరకై నువ్వు ఒక ఘోరమైన కలువరిశిలువలో చనిపోయావు, నీ రక్తంలో పాప క్షమాపణ ఉంది అని ఎవరైతే యేసు దగ్గర ప్రార్థన చేస్తారో యేసుప్రభు వారిని రక్షిస్తాడు. రక్షించబడడం అంటే ఏంటంటే మీ మనస్సు మారిపోవటం. ఏంటి? మీ మనసు మారిపోవటం. ఎలా మారిపోతుంది అంటే, ఇదివరకు మీరు అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, యేసుని నమ్ముకుంటే ఇప్పుడు మీరేమవుతారు? అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, చెడ్డ మాటలు మాట్లాడరు, చెడ్డగా చూడరు, చెడ్డగా మీరు జీవించరు, మీరు మంచి వాళ్ళు అయిపోతారు. తర్వాత దేవుడు ఈ లోకంలో దానియేలు వలె దేవుడు మీకు కూడా గొప్ప ఘనతనిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు మీకు గొప్ప ఘనతనిస్తాడు. ఆ తర్వాత యేసుప్రభు మీ హృదయంలో ఉంటాడు. దానియేలుతో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో అదేవిధంగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. దేవుడు మీకు కూడా గొప్ప జ్ఞానం ఇస్తాడు. నేను ఏ పని చేయాలి అని నువ్వు యేసుప్రభుని అడిగితే యేసుప్రభు నువ్వు ఈ ఫలానా పని చేయమని నీకు దేవుడు చెప్తాడు. ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకునే జ్ఞానము యేసుప్రభు నీకు ఇస్తాడు. నీకు ఏమి తెలియకపోయినా సరే అలా కళ్ళు మూసుకొని యేసుప్రభు నాకు సహాయం తెచ్చే నువ్వు అడిగితే ఖచ్చితంగా యేసుప్రభు నీ హృదయంలో ఉంటే ఆయన నీకు గొప్ప మేలు చేస్తాడు. తర్వాత నేను ఈ లోకంలో నీకు మంచి చదువునిస్తాడు, నువ్వు కోరుకున్న ఉద్యోగం ఇస్తాడు, నువ్వు కోరుకున్న దానికంటే దేవుడు నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాడు. అయితే మొదట నువ్వేం చేయాలి? యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి, నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడు దేవుడు దానియేలును ఏ విధంగా అయితే హెచ్చించాడు చూసారా? రాజు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? సింహాసనంలో ఉన్నాడా? అరే బేష్ భలే చెప్పావు, ముక్కురా నా కళ్ళకన్నాడా? అలా అనలేదు. నేనే నీకు సాష్టాంగ పడతాను, ఎందుకంటే నా దేశంలో ఎక్కడ లేని జ్ఞానం ఉంది నీ దగ్గర అన్నాడు. తర్వాత ఆ దేశంలోనే జ్ఞానులందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడంట? అధిపతిని చేశాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆ దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. రాజసింహాసనం తర్వాత మొత్తం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు దానియేలు చేతుల్లోనే ఉంది. రాజసింహాసనం ఒక్కటి రాజు చేతిలో ఉంది, మిగతాదంతా దానియేలు చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు కూడా నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ఈ లోకంలో నిన్ను గొప్పదానిగా చేస్తాడు, గొప్పవానిగా చేస్తాడు. ఎప్పుడు? మనం ఎప్పుడైతే యేసుప్రభువును మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తాడు. మన సమయాన్ని మనం బాగా ఉపయోగించుకుంటాం, బాగా చదువుకుంటాం, మంచిగా చదువుకుంటాం, మంచిగా పాస్ అవుతాం, మంచిగా ఉద్యోగం సంపాదిస్తాం. ఇంకా ఉద్యోగమే కాదు, వ్యాపారం అయితేనేమి, ఇంకా ఏదైనా సరే దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఉన్నతమైన వానిగా మనల్ని మారుస్తాడు. దానియేలు ఏ విధంగా అయితే దేవుడు గణపరిచాడు, దానియేలుకు దేవుడు ఏ విధంగా అయితే జ్ఞానం ఇచ్చాడో అదేవిధంగా దేవుడు కూడా మనల్ని కూడా జ్ఞానవంతులుగా గొప్పవానిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు నేను మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసుప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి. యేసుప్రభా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. ఇంతవరకు నేను ఎన్నో అబద్ధాలు ఆడాను, మోసం చేశాను, అప్పుడప్పుడు దొంగతనాలు కూడా చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, చెడ్డగా నేను చూశాను, నేను చెడ్డ పనులు చేశాను, ఇవన్నీ నా పాపము, నన్ను క్షమించండి, నీ రక్తంతో కడగండి, నా హృదయంలోకి మీరు రండి, నాతో మాట్లాడండి. దానియేలుతో మీరు ఏ విధంగా అయితే మాట్లాడి తను గొప్ప జ్ఞానవంతునిగా చేశారు. ఆ దేశంలోనే, బబులోని దేశంలోనే ఆయనకు 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం ఉంది. 10 times బెటర్, ఐక్యూ లెవెల్స్ 10 times బెటర్. నన్ను కూడా మీరు బాగా ఆలోచిస్తే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నేను ఎవ్వరికి ఇయ్యను అన్నాడు, కానీ దానియేలుకి ఇచ్చిన జ్ఞానం నేను ఎవ్వరికి ఇయ్యలేదని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. కాబట్టి మీరు అందరూ అడిగితే యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఎవడైనా జ్ఞానం కొదగనేలా అతడు దేవుడిని అడిగాడు, అప్పుడు దేవుడు వానికి ఎవరిని గద్దింపగా ధారాళంగా ఎంత కావాలంటే అంత దేవుడు మనకి ఇస్తాడంట. ఏ జ్ఞానము? పరలోక సంబంధమైన జ్ఞానం ఇస్తాడు.
ఆ జ్ఞానం చేత ఆయన మనల్ని నింపుతాడు. ఇప్పుడు మనం కూడా ఏమవుతాం దానియేలు వలె మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ విధంగా మనల్ని కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభా, పరలోక సంబంధమైన జ్ఞానము ప్రభా నాడు మీరు దానియేలుకి ఇచ్చారు. రాజ్యంలోనే మీరు తనని ఘనపరుస్తూ వచ్చినారు. ప్రభా రావు సహా తనకు నమస్కారం చేసి సాష్టాంగపడి మొక్కి ఇదిగో తండ్రి తన ద్వారా ఈ నామాన్ని మీరు ఘనపరుచుకుంటూ వచ్చినారు. అటువలే ఈ దినం బీబీఎస్కి వచ్చిన ఈ యవనస్తులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి విద్యార్థిని ప్రభా నీ కుమారుడుగా నీ కుమార్తెగా మీరు ప్రతిష్ఠించుకోను. గొప్పవారిగా ఉన్నతమైన వారిగా మీరు చేయము. వారి హృదయంలో మీరుండము. వారి యొక్క పాపము మీరు కడుగు పరిశుద్ధపరచము. వారి కూడా పరలోక సంబంధమైన జ్ఞానమును జయించము. తండ్రి వారి యొక్క చదువులో ఉన్నతమైన వారిగా మీరు వారిని మలుచుతూ రమ్ము. యెహోవాకు అసాధ్యమైన దేవులో ఏదైనా ఉన్నదాన్ని మీరు ప్రశ్నించారు. నిజమే, సమస్తం మీకు సాధ్యమే తండ్రి. తండ్రి ఆకర్షించకపోయి కూడా నా దగ్గర రాడన్నాడు. అందుని బట్టి వందనములు ప్రభావ మీరు ఆకర్షించారు. ఈ దినం ప్రభావ నీ ప్రజలు నీ పిల్లలు నీ ఎదురుకు వచ్చినారు. వారి హృదయాల్లో మీరు నివసించుము. వారిని నీ కొరికే వారిని ప్రతిష్ఠించుకున్నాము. నీ మేలైన స్వరంతో వారితో మీరు మాట్లాడము. వారి ఇంటికి వెళ్ళినా వారు పడుకున్నా కూర్చున్నా వారితో ప్రభావ మీరు మాట్లాడి వారి హృదయాన్ని మీరు సంధించి నీ బిడ్డలుగా వారిని చేసుకొని నీ కొరికే వారిని ప్రతిష్ఠించి వారి ద్వారా నీ నామం కనపరచబడినట్టుగా అటువంటి జ్ఞానం వారిని ప్రజలకు అనుగ్రహించి ఏది మంచిదో ఏది